అంటే భూమి విలువ ఒకవైపున ప్లస్ దీని విలువ ఇంకొక వైపున. ఇంకొకటి భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా రాజధాని మొత్తం ఒక ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది ఎక్కడా లేదు. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ 55,000 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. నువ్వు బడ్డీ కొట్టు పెట్టాలన్నా అక్కడ రాష్ట్ర ప్రభుత్వపు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి. సొంతగా తీసుకోవడానికి ఏ హక్కు లేదు నీకు. ఇక ఇస్తే వీళ్ళకి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు ఏవైతే ఉంటాయో రైతులకి ఆ ప్లాట్లు అమ్ముకోవడం తప్పించి మిగతా గజం భూమి అయినా సరే వాళ్ళ చేతిలోనే. అప్పుడు వీళ్ళ వాల్యూ ఎంత ఉంటుంది, అది ఎంత ఉంటుంది. అట్లాంటి చోట్లన మామూలు జనజీవనం ఎలా సాధ్యం అవుతుంది? ధనవంతులు తప్ప మామూలుడు ఎట్లా వస్తాడు, ఎలా బ్రతుకుతాడు? సింపుల్ లాజిక్. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఎంతగా అడిగినా సరే చర్చించడానికి కూడా అంగీకరించలేనటువంటి మనస్తత్వాలతోనే ఉన్నారు ప్రస్తుతం. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి విభజిత రాష్ట్రానికి ఒక ఆదాయ వనరులు ఉన్నటువంటి పట్టణం కావాలి అనుకుంటున్నాం మనం. అది అమరావతి అన్నటువంటి భ్రమలో మనల్ని ఉంచాలనుకుంటున్నారు చంద్రబాబు గారు. ఆ భ్రమల నుంచి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాం మనం. ఎందుకని అంటే ఇవాళకి వాళ్ళ ప్రారంభించిన దానికి మినిమం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాజధానికి ఒక మంగళగిరి